లోకల్ హిట్టా ఫట్టా నేను మీ హేమమాలి. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో వన్ డే ముందుగా ప్రీమియర్స్ తో మనల్ని అందరినీ అలరించిన ఓదెలా 2 ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జనం శివనామ స్మరణ కాదే శవనామ స్మరణే. అయితే ఓదెలా రిలీజ్ అయినప్పుడు ఓటీటీలో వచ్చి అందరి స్పందన కూడా అలా సొంతం చేసుకుందనమాట. అప్పట్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఒక మంచి హిట్ సిరీస్లో వన్ ఆఫ్ ద సిరీస్గా ఓదెలా అయితే ముందని మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్గా ఓదెలా 2 అంటూ మన ముందుకు వచ్చేసారు. అది కూడా విత్ డెవోషనల్ అండ్ డెవిల్, ఈ రెండు కాంబినేషనల్ టచ్తో ఓదెలా 2తో అయితే మనల్ని అందరినీ అఫీషియల్గా పలకరించబోతున్నారు. బట్ ఈ రోజు పెయిడ్ ప్రీమియర్స్ చేయడం జరిగిందనమాట. కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తాం. అయితే ఈ సినిమాని సంపత్ నంది గారు చాలా అద్భుతంగా రాసుకుని అండ్ అశోక్ తేజ గారు ఇంకా అద్భుతంగా సినిమాని డైరెక్షన్ చేశారనమాట. అండ్ మధు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా? సో కాంతారా సినిమా లాంటి వాటికి మ్యూజిక్ అందించినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తాం. అయితే ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే తమన్నా భాటియా అండ్ వశిష్ఠ సింహ అండ్ హెబ్బా పటేల్, వీళ్ళ ముగ్గురు మెయిన్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే గనక ఆల్రెడీ ఓదెలాలో ఏంటి అంటే, సో ఊర్లో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అది కూడా అప్పుడే పెళ్ళిళ్ళైన పెళ్లి కూతుర్లు ఫస్ట్ నైట్ అప్పుడు మిస్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత డెడ్ బాడీస్గా తేలుతూ ఉంటాయి. ఇదంతా ఎవరు చేశారంటే వశిష్ఠ సింహ క్యారెక్టర్ పేరు తిరుపతి అనమాట. సో తను చేశాడని చెప్పి తెలుసుకున్న తర్వాత తన భార్య అయినటువంటి హెబ్బా పటేల్ రాధ తనని చంపేయడం జరుగుద్ది. తల తీసుకుని ఓదెలా స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోవడం. ఇట్స్ ఎ పార్ట్ 1. సో పార్ట్ 2 అక్కడి నుంచి కంటిన్యూషను. సో ఇందులో కూడా స్టార్టింగ్ ఒక తలకాయని తీసుకుని ఒక బుడ్డది స్టేషన్కి వెళ్తుంది. గెస్ వాట్, ఆ తలకాయ ఎవరిది అన్నది నేను రివీల్ చేయట్లేదు. అది స్టోరీలో వన్ ఆఫ్ ద కీ పాయింట్ అనమాట. బట్ ఇందులో కూడా స్టార్టింగ్ సేమ్ ఓదెలాలో ఎలా అయితే స్టార్ట్ చేశారో తలకాయతో ఒక మనిషి పోలీస్ స్టేషన్కి వస్తుంది, ఇందులో కూడా సేమ్ అదే సినారియోలో తలకాయతో ఒక బుడ్డది పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఆ ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశారు. తలకాయ ఎవరిది, ఆ తలకాయ వెనుకున్న స్టోరీ ఏంటి, ఆ బుడ్డది ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు సినిమా చూసే తెలుసుకోవాలన్నమాట. అయితే ఇందులో శివశక్తిలాగా నాగశివశక్తిలాగా తమన్నా గారు మనకి దర్శనమిస్తారనమాట. సో ఈ సినిమాలో చాలా సినిమా ఫ్లేవర్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో కొంచెం అఖండ ఫ్లేవర్, ఇప్పుడు మన బాలకృష్ణ గారు ఎలాగైతే సెకండ్ హాఫ్లో వస్తారో సో అఘోరి, సో అలాగే ఇలాగా మన తమన్నా గారు కూడా ఎంట్రీ ఇస్తారనమాట. సో అక్కడ అఖండ ఫీలింగ్ వస్తుంది. అండ్ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి అన్నట్టు ఎలాగైతే మన అరుంధతిలో పశుపతి అంటాడో అలా ఇందులో తిరుపతి, అటు పశుపతి ఇటు తిరుపతి అనమాట. సో తిరుపతి కూడా మరి సేమ్ ఆ థీమ్తో తీసుకున్నారు కాబట్టి ఇందులో కూడా సమాధిలో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో అలా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆత్మ ఎలా ఊరిని బలి చేయాలి అని అనుకుంటుంది, ఆ ఆత్మ నిజంగానే ఫుల్ఫిల్ అయ్యిందా తన కోరిక? అంటే ఏమంటారు, ఇది ఒక సినారియో ఉంటుంది చూసారా, ప్రేతాత్మగా అయిపోతుంది కోరికలు తీరకపోతే అని చెప్పేసి. సో అలా ప్రేతాత్మ అయిపోయి ఊరి వాళ్ళు అందరూ బాగుపడకూడదు, ఊరిలో ఒక శుభకార్యం కూడా జరగకుండా నేను చేస్తాను అన్నట్టు. సో వశిష్ఠ సింహ మన తిరుపతి హీ ఫీల్స్ లైక్ దట్ అని. సో ఊరిలో అందరినీ కూడా శిక్షించాలి, ఊరిలో అందరూ నా మీద ఇంతలాగా కక్ష కట్టుకుని యాక్చువల్ సినారియో ఏంటంటే బాడీని తగలబెట్టకుండా సమాధి శిక్ష అని సంథింగ్ ఒకటి చేస్తారనమాట. దానివల్ల మనోడ ఆత్మ ఎటు వెళ్లకుండా ఘోష పెట్టుకుంటూ ఉంటుంది. ఆ బాధ బయటికి, ఆత్మ బయటకు వచ్చేస్తే ఎలా ఊరి జనాల మీద రివెంజ్ తీసుకుంది. కాబట్టి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. నిజంగా ఈ రివెంజ్ తీసుకునే టైంలో మన భైరవి వచ్చి ఏం చేసింది? అసలు భైరవి మన తిరుపతిని అడ్డుకట్ట వేసిందా లేదా? ఇందులో పంచాక్షరి జపంతో ఒక లైక్ శత్రువుని చంపడం, అంటే ఆత్మను చంపే ఒక సినారియోని చూపిస్తారనమాట. నిజంగానే ఆత్మ చనిపోయిందా, మళ్ళా వస్తుందా లేదా ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ తెలుసుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అనమాట. మరి సినిమాలో ప్లస్ ఏంటి అంటే వశిష్ఠ సింహ ఒక క్యాలిబరిటీ, ఆయన లైక్ పర్ఫామ్ చేసిన విధానం, ఆయన భుజాల మీద ఆయన వేసుకున్నటువంటి తీరు మనకి చాలా 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 బాగా నచ్చుద్ది అనమాట. విలన్ని హైలైట్ చేసి చూపించడంలో చాలా బాగా అయితే అశోక్ తేజ గారు తన పాత్ర తను చేశారని చెప్పొచ్చు. సైతాన్ కే సువర్, అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతి
అండ్ ముఖ్యంగా తమన్నా గారికి చాలా వెయిటేజ్ ఇచ్చారనమాట క్యారెక్టరైజేషన్లో. తమన్నా గారి కోసమే ఈ సినిమా తీసారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అందరి పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో మీరు నిజంగా హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ని ఎగ్జైట్ అవుతూ చూస్తాము, మాకు చాలా ఇష్టం అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఓదెలా 2. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. జనం శివనామ స్మరణ కాదే శవనామ స్మరణే.